డాన్ మీడియా వార్తలకు స్వాగతం. పోలవరం ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. శుక్రవారం పోలవరం మండలం ప్రజా పరిషత్ కార్యాలయానికి వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకి, వైకాపా నియోజకవర్గం ఇన్ఛార్జ్ తెల్లం రాజ్యలక్ష్మికి పోలవరం ప్రత్యేక గిరిజన జిల్లా సాధన ఐక్య కార్యాచరణ సమితి నాయకులు వినతిపత్రం అందజేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానంతరం పోలవరం అభివృద్ధి కుంటిపడిందని, వ్యాపార వాణిజ్య, రైతువారీ, కూలీ బతుకులు దుర్భరంగా మారాయని, ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయడం వల్ల మళ్లీ అభివృద్ధి చెందుతుందని ఐకాసా సభ్యులు ఎమ్మెల్యేని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పోలవరం ముంపు మండలాలు అన్నీ కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయడానికి చర్చలు జరుగుతున్నాయని, సిల్వే దిగువన ఐకాన్ బ్రిడ్జి నిర్మాణానంతరం జిల్లా చేయాలని అనుకున్నప్పటికీ ముందుగా జిల్లా చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు చేసే ప్రయత్నంలో ముఖ్యమంత్రి ఉన్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకాసా కన్వీనర్ నాళం గాంధీ, నాయకులు బుగ్గా మురళీకృష్ణ, సొబ్బన్ మోహన్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సొబ్బన్ రాజేష్, రాంబాబు, ఉప సర్పంచ్ కొరసగ శ్రీనివాస్, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా జేఏసీ అఖిల పక్షం ఏర్పడి పోలవరం జిల్లా చేయమని సీఎం గారు కూడా ఒప్పుకున్నారు. సీఎం గారు కూడా ఒప్పుకున్నారండి. అయితే ముందు ఎలా చేయమని అడుగుతున్నారు.